గ్యాస్ సంక్షోభం వేళ భారీ ఊరట లభించింది. మరో 2 ఎల్పీజీ ట్యాంకర్లు హర్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటాయి. కేంద్ర ప్రభుత్వం ఇరాన్ అధికారులతోటి నిరంతరం సంప్రదింపులు జరిపింది. హర్ముజ్ జలసంధిలో చిక్కుకుపోయిన భారతీయ నౌకలను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి దౌత్యపరమైన మార్గాలను ఉపయోగించింది. ఇరాన్లోని ఉద్రిక్తతలతో కొంత ఆలస్యమైనప్పటికీ చివరకు భారతీయ నౌకలకు ప్రయాణ అనుమతులు లభించాయి. ఇప్పుడు ఇరాన్ అనుమతితో జగ్వసంత్, పైన్ గ్యాస్ అనే 2 ఎల్పీజీ ట్యాంకర్లు హోర్ముజ్ జలసంధిని దాటి అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించాయి. ఈ నౌకలు త్వరలోనే దేశీయ రేవులకు చేరుకోనున్నాయి. ఈ 2 నౌకలు 92,000 టన్నుల ఎల్పీజీని తీసుకొస్తున్నాయి. ఇప్పటికే శివాలిక్, నందాదేవి వంటి గ్యాస్ నౌకలు సురక్షితంగా భారత్ చేరుకోగా తాజా నౌకల రాకతో దేశ ఇంధన అవసరాలకు కొంత ఊరట లభించనుంది. ఈ గ్యాస్తో సుమారు 65.21 లక్షల గృహ వినియోగ సిలిండర్లను నింపవచ్చని అంచనా.